రోజు మోడీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు కదా. ఎందుకు చేసేయించచ్చు కదా. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా. బాధ్యత లేదా? పెద్ద నీతులు చెప్తాడుగా, పట్టించే. ఎవడొద్దన్నాడు? ఎవడొద్దన్నాడా? మేమన్న వారిని బతిమాలేమా? బాబు పట్టించుబాకని. శంషే, నీకు దమ్ము ఉంటే, నీ మాటలో సత్యం ఉంటే, నువ్వు నిజాయితీ గలవాడైతే, ఎస్, నీకు ఏ పోలీసు వాడు చెప్పాడో ఆడిని తీసుకుని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ నేలమాగిల్లో ఉన్న ఏం చేయించు, అరెస్ట్ చేయించు, మమ్మల్ని అందరినీ, జగన్మోహన్ రెడ్డి గారిని చేయించు. వద్దునే ఎవడన్నాడు? చెప్తావుగా, మొన్న ఎప్పుడో మాట్లాడేవుగా, నేను ఎలా ఇస్తే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చేస్తాడని చెప్తున్నావుగా. డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ రారా? ఏదో కడియంలో ఏదో జరిగిందని నేను ఎలా ఇస్తే ఢిల్లీ నుంచి ఎవరో వస్తారని చెప్తున్నాడుగా, కేంద్ర మంత్రి వచ్చేస్తాడని చెప్పని. పిలు మనలో మనకి. నేను నీ సినిమాలన్నీ కూడా నిన్నే కదా, బాలకృష్ణ గారిది కూడా చాలా సినిమాలు చూశాను, అంటే మాకు పడకపోయినా. ఇక మిగతా కుర్రోళ్ళ అందరూ కూడా దాదాపు అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే ప్రతి తెలుగువాడికి సినిమా అనేది ఒక పెద్ద ఆపేక్ష, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. తెలుగు వాళ్ళకి కొద్దిగా సినిమా పిచ్చి ఎక్కువ. కెమెరామెన్ గంగతో రాంబాబు, నాతో పాటు చాలా కోట్ల మంది చూసాం. మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, బాధుడే బాధుడు, మా డబ్బులు ఎవడిస్తాడు? సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద బండ, మా డబ్బులు మాకు ఎవడిస్తాడు? కాటమరాయుడు అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, మాకు దెబ్బడిపోయిందిరా బాబు నీ సినిమాలు చూసి. ఎంటర్టైన్మెంట్ లేదో దాంట్లో? ఎంటర్టైన్మెంట్ ఏముంది? నీకు సరిపోయింది. మా పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, మేము మాత్రం దివాళా తీసేసాం. ఇది గమనించి మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సినిమాలో అనుకో, డైరెక్టర్ యాక్షన్ అంటాడు, నువ్వు రే సన్నాసి అంటే ఎదురుగుండే విలన్గాడు అమ్మమ్మ అని అనమంటారు. ఎందుకంటే ఆడి యాక్షన్ చేసిన డబ్బులు ఇస్తారు. ఇది లైవ్, వర్తమానం, యాక్టింగ్ కాదు. తోలు తీసేస్తారు, జాగ్రత్త. తమాషా ఎవరు తోలు తీస్తాను? కాబట్టి నీ తిక్కలేదు, మొత్తం లెక్క ఉందనేది సమాజానికి తెలిసింది. కాబట్టి అన్నీ మూసుకుని జాగ్రత్తగా సినిమా యాక్టింగ్ చేసుకో. 2-3 సార్లు సన్నాసి అన్నాడా? అంటే సన్నాసి అంటే అర్థం ఒకటండి, చేతకానివాడు అంటే సన్నాసి. సన్నాసి అంటే అర్థం చేతకానివాడు. నేను మొన్న 2019లో బందర్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేకే గెలిచాను. మా పీకే గారు కూడా పోటీ చేశాడు 2 చోట్ల, భీమవరంలో, గాజువాకలో. ఇప్పుడు ఎవడు సన్నాసి? ఇప్పుడు నేను సన్నాసి అనుకోండి, ఆడు సన్నాసే కదా మావాడు, అవునా కదా? కాబట్టి ఎందుకు మాలో మేము ఏదో అనుకుంటూ ఉంటాం, ఆడు నన్ను అంటాడు, నేను ఆడిని అంటా. దిల్ రాజు రెడ్డి, రెడ్లా? రాజుగారు నాకు తెలియదు మీరు రెడ్లని, నేను రాజులే అనుకుంటున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజులే అనుకుని మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టున్నాడు బాగా. మీరేమో తెలియకుండా మా పవన్ నాయుడుతో సినిమా తీసేశారు, వకీల్ సాబు. సరే, ఎన్ని తిప్పలు పడ్డారో మొన్న థియేటర్ యజమాని మన మీటింగ్లో మాట్లాడాడు. ఎన్ని తిప్పలు పడి, ఎన్ని బతిమాలి సినిమా తీసి, ఎంతలో తీశారు, ఎంతలో చేశారు, ఇవన్నీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, నువ్వు రెడ్డి అని చెప్పాయా, శుభ్రంగా చూసుకుంటాడు, లేకపోతే దిల్ రాజు తీశాడు పవన్ కళ్యాణ్తో సినిమా మూసేశాడని చెప్పని మా పవన్ గారు మాట్లాడాడు. మాట్లాడితే పాపం ఈ మావాడు మాట్లాడుతుంటే అక్కడ దిల్ రాజు రెడ్డి గారేమో బిక్క చచ్చిపోయి ఉన్నాడు. ఏడవలేక నవ్వుతున్నట్టుకుంది పాపం రాజుగారి ముఖం. ఆయన బాధలు ఆయన.
ఏదో అన్న సామెతగా దొంగ బాధ కన్నా లింగ బాధ చచ్చిపోతాం రా బాబు అని మెడలో లింగాయతుడికి లింగం ఉంటుంది. ఎవడు దొంగోడెంగగా పడుతుంటే వెనకటికి ఆ పరిగెత్తే క్రమంలో దొంగని పట్టుకుంటాకి దొంగను పట్టుకోవడం తవ సంగతి, కానీ మెడలో శివలింగం దమ్మా కొట్టుకుంటుంటే ఈ అమ్మ దొంగ బాధ కన్నా ఈ లింగ బాధ ఎక్కువైపోయిందిరా అని ఏడ్చాడు. అట్లా ఉంది దిల్ రాజు గారి పరిస్థితి. సినిమా టికెట్లు రూల్స్ గవర్నమెంట్ లేవు, కానీ అసలు ఈ పక్కన మా పీకే గారి లింగంలా తయారయ్యాడు, ఈ లింగం బాధ తట్టుకోలేకపోతారు అన్నట్టుగా మొహం పాప ఆమదం దాగిరెట్టుగా ఉంది రాజురెడ్డి గారు దిల్ రాజురెడ్డి గారు మోహం. ఆయన వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెప్పి మాట్లాడారు. వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే దిల్ రాజుకు వచ్చినటువంటి షేరు, దిల్ రాజురెడ్డి గారు క్షమించాలి లేదా మామిడి కోపం వస్తుంది, దిల్ రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేరు 80 కోట్ల చిల్లర ప్రొడ్యూసర్ షేరు. ఆంధ్రప్రదేశ్లో 55 కోట్ల 60 లక్షల రూపాయలు దిల్ రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. తెలంగాణలో 25 కోట్ల 37 లక్షలు మన దిల్ రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. ఎరా బాబు దిక్కుమాలని ఎదవా, ఎందుకు ఈ తప్పుడు మాటలు? ఒక రోజన్నా రాజుగారిని టీకి పిలిచి, అదే రాజురెడ్డి గారు దిల్ రాజురెడ్డి గారిని, నాకెంత ఇచ్చావు, నీకు ఎంత అయింది, ఎంత వచ్చినాయి అని ఒక్కరోజు అడిగితే లెక్క చెబుతాడు కదా. అడిగిన పాపాన పోవు. ఇది వకీల్ సాబ్ని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసినటువంటి, ఆయన పేక పిచ్చికేసినటువంటి, సినిమా హాళ్ళు మూసేసినటువంటి చరిత్ర. 55 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ షేరు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్ గారికి వచ్చింది. ఒకవేళ దిల్ రాజురెడ్డి గారు నేను చెప్పింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, నేను మీకు మన్నించమని కూడా కోరుకుంటాను. అట్లాగే మావాడు అంటాడు, ఆ పవన్ నాయుడు గారు, మేము సినిమాలు తీస్తే గవర్నమెంట్ ఎవరు టికెట్లు అమ్ముకుంటాకి, మటన్ వ్యాపారం చేస్తుంది, చికెన్ వ్యాపారం చేస్తుంది, టికెట్లు కూడా మా వ్యాపారం, నీకేం సంబంధం? సన్నాసులారా, సొంటల్లారా, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, దివాళా తీసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అందుకే మా డబ్బులు వాడుకుంటాకి, మా డబ్బులను అడ్డం పెట్టి లోన్లు తెచ్చుకుంటాకి అని చెప్పని చూస్తుంది అని మాట్లాడతాడు. నీ డబ్బులా ఏనానా? నీ డబ్బులు ఎట్టి వ్యాపారం చేయటం, లేకపోతే లోన్ తెచ్చుకోవటం, రాష్ట్రాన్ని నడిపేయటం, మొత్తం ప్రభుత్వాన్ని నడిపేసేస్తాం. ఈ బాబు గారు 2021లో వకీల్ సాబ్ అనే సినిమా నటించి రిలీజ్ చేశాడు. అది కూడా కాపీ పేస్ట్. మొన్న థియేటర్ యజమాని చెప్పాడు ఎంత ఖర్చు అయిందో, ఎక్కడ తీశారో సినిమా. దాన్ని తీసేస్తే వకీల్ సాబ్కి వచ్చినటువంటి కలెక్షన్ ఇప్పుడే చెప్పాం, 55 లక్షల 60 లక్షల 55 కోట్ల 65 లక్షలు ఎంతో. 55 కోట్లు ఎట్టేసి మా ప్రభుత్వం నడిచేస్తుందా 2021 సంవత్సరం అంతా? 55 కోట్లతో మాకు ఏ బ్యాంకు నాన్న లోన్ ఇచ్చేసేది? 55 కోట్లతో మా గవర్నమెంట్ నడిచేది? జగన్మోహన్ రెడ్డి గారు సాలీనా పేద మధ్యతరగతి వర్గాలకి వివిధ సంక్షేమ పథకాల కింద కానీ, రైతాంగానికి కానీ, పిల్లలు చదువుకుంటానికి కానీ సరాసరి వారి అకౌంట్లో వేసే డబ్బులు పిచ్చి తండ్రి 60,000 కోట్ల రూపాయలు పిచ్చి తండ్రి. మేము కూడా చిరంజీవి గారు అంటే అభిమానం, ఫ్యాన్స్. నువ్వు ఎప్పుడన్నా చిరంజీవి గారి సినిమాకి టికెట్ కోసావో, దండేసావో, ఏళ్ళేసావో మీకు తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండలు వేయటం, పొద్దున్నే వెళ్ళిపోవటం, కాలేజీ ఎగ్గొడటం, సినిమాకి వెళ్ళిపోవటం, సినిమా చూడటం, 1కి 2 సార్లు చూడటం, ఇవన్నీ చేసేటువంటి అభిమానులు. మేమందరం కూడా చిరంజీవిని అన్నయ్య అని, సూర్యకమ్మ గారిని వదినమ్మ అని మాట్లాడుకునేవాళ్ళం. ఏరాబాబు పీకేగా ఆ రోజు మన వదినమ్మ చిలక్క చెప్పినట్టు నిన్ను బతిమాలి చదువుకోరా బాబు, చదువుకోరా పీకే అంటే
బడికి వెళ్ళి శుభ్రంగా చదువుకుంటే ఈ బాధలు లేవు కదా. పిచ్చి లెక్కలు, పిచ్చి మాటలు. 2018లో తమ అజ్ఞాతవాసి అనే సినిమా తీశారు. 2018లో అప్పుడు మన బాస్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అడ్డగోలుగా షోలు వేసావు, అడ్డగోలుగా రేట్లు అమ్ముకున్నావు, అయినా కూడా 63 కోట్లు వచ్చింది. నీ 63 కోట్లతో ప్రభుత్వం నడిచేస్తుందా? ఇది ఆయన సూక్తి ముక్తావళి, ఆయన ఏడుపు. ఆన్లైన్ టికెటింగ్కి వస్తే అసలు ఏంటి ఆన్లైన్ టికెటింగ్ ఏంటిది? అది సుమారుగా 2003వ సంవత్సరం నుంచి ఆన్లైన్ టికెటింగ్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాలు అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అప్పుడున్న ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని కలవని రోజు లేదు, అడగని రోజు లేదు. అనేక అర్జీలు ఉన్నాయి. అంటే నాకు సమయం లేక సన్నాసి ఇవాళ కొద్దిగా మా నాన్నగారు తద్దినం ఉండి కాగితాలు తేలైపోయాను. నాకు అందుబాటులో ఉన్నాయి. 2016లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దామోదర్ ప్రసాద్ సంతకం కింద కేఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన అప్పుడున్న ప్రభుత్వాన్ని హానరీ సెక్రటరీ, గౌరవ కార్యదర్శిగా ఆయన ప్రభుత్వానికి, అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏసీ ఘాట్స్, హైదరాబాద్. 24/12/2016న బాబు మమ్మల్ని ఆన్లైన్ టికెటింగ్ తొందరగా చేసేయండి సినిమా హాల్లో అని చెప్పి ఆయన దామోదర్ ప్రసాద్ గారు ఒక అర్జీ ఇచ్చారు. మళ్ళీ 2018లో రామ్దాస్ గారు, ఆయన కూడా గౌరవ కార్యదర్శి గారే, 1/11/2018లో కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయన కూడా మహదర్ సమర్పించారు. జూన్లో జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారితో పాటు వీరందరూ వచ్చారు కదా. ఆ వచ్చినప్పుడు నారాయణ్ దాస్, కిషన్ దాస్ నారంగ్ ప్రెసిడెంట్, నాడు పెద్ద ఆయన అనుకున్నాను, ఈ లవ్ స్టోరీ పెద్ద ఆయన ప్రొడ్యూసర్ గారు, ఆయన సంతకం పెట్టారు. జూన్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు సరాసరి. దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. ఇదిగో కాగితాలు ఇస్తాను, ఇవన్నీ ఆన్లైన్లో పెడదాం. 20/9/2021 మా ఎదురుగాడు నిన్న మాట్లాడుతూ చెప్పాడు కదా మా వాడు, ఏమని, మా సినిమా వాళ్ళందరూ ఆ సన్నాసి గాడితో మీటింగ్ చేశారంట అని. ఈ సన్నాసి గాడితో ఏదైతే ఆ సన్నాసి గాడి నేను మీటింగ్లో చెప్పిన సందర్భాన్ని బట్టి ఈ సన్నాసి గాడి పెట్టిన మీటింగ్కి వచ్చినటువంటి, మరి మీటింగ్ సన్నాసి గాడి మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ మరి ఏంటో మా సన్నాసి గాడికే తెలవాలి. దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు పాయింట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆన్లైన్ టికెటింగ్. All the film industry stakeholders are happy to make the ticketing system operate in a transparent manner. The theatre owners are willing to give access of their present ticketing platform to the ticketing portal or link set up by Government of Andhra Pradesh State Film Development, Television and Theatre Development Corporation Limited, Vijayawada. This way, the information of tickets sold will be easily accessible to the necessary government agencies and will help in proper tax collections. It also helps the film producers and film distributors as more transparency will be available
The tickets sold at the box office counter will also be on the ticketing system along with the online ticketing sales. ఇది మొన్న వచ్చినటువంటి దిల్ రాజు రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. ప్రెసిడెంట్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైజాగ్ నుంచి మాజీ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆయన వచ్చారు. అట్లాగే మన ఓరసి థియేటర్ ఆయన కూడా మాజీ, చాలా పేరు పెద్ద ఆయన, సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వ్యవస్థలో పెద్ద ఆయన కూడా చాలా అంత ఏజ్. అంటే వీళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది అంటే థియేటర్ ఓనర్లకి ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా 10 కాలాల పాటు థియేటర్ వ్యవస్థ ఉండాలి, సినిమా వ్యవస్థ ఉండాలి. వాళ్ళకి ఎంత ప్యాషన్ లేకపోతే ఆ ఏజ్లో ఒకళ్ళు 70 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళలో ఆ వయసులో ఇంత తహతహలాడతారు. ఈ సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినటువంటి నారాయణ దాస్, కృష్ణదాస్ నారాయణ గారి వయసు ఎంత? ఆయన అనుభవం అంతా మా పీకే గారిది, నాది వయసు ఉండదు. మరి వీళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీ మెరుగవటానికి ఆన్లైనింగ్ చేయండి, ఆన్లైన్ టికెటింగ్ చేయండి అని ఎందుకు ఇస్తారు? అసలు నీకేం సంబంధం ఆన్లైన్ టికెటింగ్తో? అసలు నీకేం సంబంధం? నీ బాధ ఏంటంటే ఆన్లైన్ టికెట్ చేస్తే ఇందులో రాశారు కదా వీళ్ళందరూ, బ్లాక్ మార్కెటింగ్ పోద్ది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత లెక్కలు తెస్తున్నాయి తేలిపోతున్నాయి. ఇవన్నీ ఇంతమంది అభ్యర్థుల మేరకు అసలు ఏంటి దీని మీద స్టడీ చేస్తే, స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెడితే ఏం జరుగుతుందంటే అందరూ వెల్కమ్ చేస్తే అంటే డబ్బులు దాచుకుంటామంట. ఏం మాట్లాడతావు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఇదేనా నీకు చదువుకున్న నేర్పిన గురువులు? దొంగ నమస్కారాలు పెడతావు ఎక్కడక్కడ, మీడియా ఉంటే వాటేసుకుంటావు, కాళ్ళకి నమస్కారం పెడతావు, లేకపోతే కనీసం ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వవు గురువులకి. ఇదేనా నీ విఘ్నత? మాట్లాడే భాష, వాడే పదజాలం. ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అదొక కేటగారికల్గా ప్రిసైజ్గా వారికి చెప్పడం జరిగింది. ఏమని? సినిమా మీ అందరి కోరిక మేరకు చేద్దాం. ఇవాళ ఎలా అయితే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో అట్లాగే గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. టికెట్లు సినిమా హాల్ వాళ్ళే అమ్ముకుంటారు, అయితే ఆన్లైన్లో అమ్ముతారు. ఇవాళ నైట్ వరకు అమ్మినటువంటి కలెక్షన్ మర్నాడు పొద్దున్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే ద్వారా ఫస్ట్ 10 బ్యాంకు తెరవంగానే ఎవరి డబ్బులు అడికెళ్తాయి. ఇది థియేటర్లందరికీ తెలుసు. ఏ ఒక్క థియేటర్తో అంతా మాట్లాడావు నువ్వు? రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, బీసీలకి. అంటే ఎంత పల్సన, ఎంత ఎకశెక్కం, ఎంత వ్యంగ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అప్పచెబుతున్నాడు కదా అనేది అక్కసు. బీసీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, ఎస్సీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, సాయిబులకు కూడా సినిమా హాల్ కట్టివ్వు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. కట్టించే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కట్టిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్ము చూద్దాం. కాలం మంచిది, ఆదాయాలు పెరిగి కరోనా తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఖచ్చితంగా నీ కోరిక ఎందుకు, నీ కోరిక కూడా తీర్చమని నేను చెప్తాను. బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి అంటే నీ ఉద్దేశంలో డబ్బున్న వాళ్ళు బాగా బెత్త కులాలే సినిమా హాళ్ళు ఉండాలి, అంతే కదా నీ భాష. ఆయన మాట్లాడతాడు, టికెట్ల గురించి మాట్లాడతాడు, టికెట్ రేట్ల గురించి మాట్లాడతాడు. 26/4/2013 టికెట్ రేట్లు నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 100 26/4/2013. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 8/4/2021 మళ్ళీ టికెట్ రేట్లు నియంత్రిస్తూ, అంటే 2013 నుంచి 21వ సంవత్సరం, అంటే దాదాపుగా 8 సంవత్సరాలు టికెట్ రేట్లు రివ్యూ జరగలేదు. మేము 8 ఏళ్ల తర్వాత ఇచ్చిన జీవో ప్రకారం 2013లో ఉన్న రేట్ల కంటే 40% పెంచిచ్చాం.
2013లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ల రేట్లు పెంచి జీవో ఇస్తే ఏంటి నీ కాగ్గోల? ఏంటి నీ ఏడుపు? అంటే బ్లాక్ టికెట్లు అమ్మి ఆ బ్లాక్ మనీ అంతా ప్రొడ్యూసర్ల ద్వారా నీకు తెచ్చి కప్పం కట్టాలి. ఇదే కదా నీ గోల? లేకపోతే ఏంటిది? సామాన్యుడికి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుకి థియేటర్లో టికెట్ అమ్మితే నీ గోలేంటి? 4 షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చట్టం చెబుతుంటే 4 షోలు కాదు, నా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటానంటావు. ఏంటి? ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? అంటే సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తాను, రాజకీయ పార్టీ మైకుల్లో మాత్రమే నీతులు చెప్తాను, కానీ నా వెనకంతా కూడా దందా వేరేని మాట్లాడతావా? ఏంటి అసలు నీ భాష, నీ ఆలోచన, నీ అంతరంగం? జనాలను అంటే ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు చేసి కింద మీద పడి డబ్బులు సంపాదిస్తున్నావు అంట. అసలు నీ మీద ఈర్షిపట్టాకి అసలు నువ్వేం పోటుగాడు రా బాబు? ఏం పోటుగాడుదని? 2012లో గబ్బర్ సింగ్, 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు, 2013లో అత్తారెడ్డికి దారేది, 2015లో గోపాల 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి, 2021లో వకీల్ సాబు. ఇందులో ఎన్ని ఇట్టయినాయి? భూమి బద్దలైపోయినాయి ఏమున్నాయి? నీకన్నా బుడ్డోళ్ళు, అర టికెట్లు, కుర్రోళ్ళు, వాళ్ళకు వచ్చే కరెక్షన్లో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు. నువ్వు డబ్బు తీసుకుంటే మాకే ఏడుపు ఎందుకు? ఉంటాయి, నీ ఖర్చులు ఉంటాయి, చాలా చెల్లింపులు ఉంటాయి, భరణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. మరి ఏం చేస్తాం? మరి నీ ఖర్చులు, దానికి మాకేం ఇబ్బంది? డ్యాన్సులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని సంపాదించేది నువ్వే, ట్యాక్స్ పోను నువ్వే చెప్పావు కదా 6.5 కోట్లని. అంటే 6.5 కోట్లు ఒక సినిమాకి నీకు వస్తే మనలో మనం మాట్లాడదు, ఎవడు వింటలేదు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే ఆ మధ్య నేను నుంచుంటా అన్ని సీట్లు అని చెప్పి వచ్చావు కదా, అప్పుడేం మాట్లాడావు? ఎవడు వింటలేదా? మన ఇద్దరం సంవత్సరానికి 100 కోట్లు సంపాదన వదులుకుని మీకోసం నేను వచ్చేసానన్నావుగా. అంటే సంవత్సరానికి 10 సినిమాలు ఎక్కేసావా? మరి ఏది లిస్ట్ ఏది? ఇదిగో 2012 నుంచి 21 దాకా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సినిమాలు ఇదే. 2012 నుంచి ఇప్పుడు దాకా 8 సినిమాలేగా. మరి సంవత్సరానికి 100 కోట్లు అన్నాక మరి అయ్యి ఎక్కడి? ఆయన ఎవరో పాపం పిచ్చి మహారాజు ఓ సినిమా డైలాగ్ రాస్తే మేమందరం, మా కులపాళ్ళందరం నిజంగానే మా వాడికి తిక్క ఉంది, ఆ తిక్కకు లెక్క ఉంది అనుకున్నాం. మా వాడికి తిక్కలేదు, మొత్తం అంతా లెక్కే ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఉన్నది తిక్క కాదు, మొత్తం లెక్కే, తిక్కలేదు పాడలేదని ఇప్పుడు మెల్లగా మాకు కళ్ళు విడతనాయి. ఇవన్నీ ఏంటంటే నువ్వు మాట్లాడినయే మొత్తం పేపర్ వాళ్ళు, మా పార్టీ ఆఫీస్ వాళ్ళు, సినిమా వాళ్ళు ఓకే వాట్సాప్లో చేశారు. ఇదిగోండి ఇవన్నీ మాట్లాడి ఇట్ట తిట్టాడు అట్ట తిట్టాడని చెప్పని. అయ్యే చూస్తాం అసలు ఏమేమి తిట్టావు? తప్పేమో మన ఇద్దరం తిట్టుకుంటాం, మన ఇద్దరం కులపోవడం తిట్టుకోపోతే నువ్వు నన్ను తిట్టి, నువ్వు నన్ను ఏరా అన్నా, సన్నాసి అన్నా, నేను లుచ్చా అన్నా, నువ్వు దగులు బాజిపోయినా మనలో మనకు అది ఎవడ చెల్లుద్ది? ఇంకోటి చెప్పారు, ఇంకా ఈయనెవరో మహాత్ముడు రాశాడు, విలేకర్ గారు అనుకుంటా పంపించాడు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశం మీద కథనాలు వేయండి. అమ్మని నువ్వు గుండెలు తీసిన బంటూరా బాబు, పీకేగా నువ్వు మామూలుడి కదరా బాబు.
2014లో మోడీ మనిషికి 15 లక్షల అకౌంట్లో వేస్తా అని చెప్పిన ఇక్కడ మా దిక్కుమాలి సచ్చినోడు ఒక ఉన్నాడు. ఆయన నేను హైర్ చేసుకుంటా ఉంటాడు కదా ఎప్పటికీ. ఆయన కాపుల్ని బీసీ చేస్తాను, మత్స్యకారులను ఎస్టీ చేస్తాను, బోయిల్ని ఎస్టీ చేస్తాను అనేక కోతలు కూర్చి అన్నిటికీ కూడా ప్రశ్నించటాకే పార్టీ పెట్టాను. నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఓటేయండి, సైకిల్కి ఓటేయండి, పువ్వుకి ఓటేయండి అన్నారు. చివరికి అందరి చేతిలో పువ్వు పెట్టావు చెవులో. ఏమైంది తెలుగుదేశం పార్టీని ఒక్కరోజన్నా ఇప్పుడు మన అన్నట్టు ఎరా సన్నాసి నానికంటే మన అయినా కూడా నా జగన్మోహన్ రెడ్డిని ఎరా సన్నాసి అన్నట్టు ఎరా సన్నాసిగా చంద్రబాబుగా కాపులకి బీసీలు రిజర్వేషన్ ఇస్తా అన్నావుగా ఏం చేసావురా అని ఒక్కరోజన్నా ఒక్కరోజు సిగ్గేస్తున్నారా బాబు మనందరం ఒకటంటే మాలో ఈడెవడరా బాబు అని చెప్పని ఒక్కరోజు పాపం ఆయన ఎవడో ఆయన సీనియర్ లీడరు అమాయకంగా వచ్చి పాపం చంద్రబాబు నీ సంగతి తెలవక ఆయన ధర్నా చేస్తే ఆయన్ని చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా పోలీసులతో ఒళ్ళంతా కుమ్మిచ్చేసి స్టేషన్ తీసుకుపోయి జైల్లో పడేస్తే ఎక్కడో షూటింగ్లో చేసుకుంటా నువ్వు గబగబా బయటకు వచ్చి అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి, అసలు ఈ సమాజంలో రిజర్వేషన్ ఏంటి, నేను కనుకుంటుంటే అంబేద్కర్ గారిని అప్పుడే చెప్పాను అసలు రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగం రాయమని, అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు ఈ దేశంలో, ప్రవచనాలు చెప్పెళ్ళావు. ఆయన పేరేంటండి టీవీలో చెప్తుంటారు కాదండి ప్రవచనాలు. గరికిపాటి చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి వారు వాళ్ళలాగా నువ్వు కూడా వచ్చి కన్నంలోంచి గబగబా బయటకు వచ్చి బెంగళూరులో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో రిలీజ్ చేసావు. ప్రవచనం ఒకటి చెప్పావు, ఆ కులాలు ఏంటి, రిజర్వేషన్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. మరి ఇప్పుడేంటి ఈ జాడ్యం ఏంటి, ఈ రోగం ఎక్కడది నీకు? ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పాదయాత్రలో? కల్మషం లేకుండా, కడుపులో కుట్ర లేకుండా, కుతంత్రం లేకుండా కాపు సోదరులను అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటం నా వల్ల కాదు. అది కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాబట్టి నేను మాట ఇవ్వలేను. సాలీనా సంవత్సరానికి కాపుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను, కట్టుబడి ఉంటానని చెప్పని అరే కాపులకు నడిపడ్డాయని జగ్గంపేటలో చెప్పాడు రా బాబు. నీకు ఎక్కవా, నీ బుర్రకు ఎక్కవా అంట. ఎవడు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు ఈ భాష. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారంట. కొత్తగా బలిజలు కాపులు వీళ్ళందరూ గుర్తుకొచ్చేశారు మనకి. ఏం చేసావు 5 ఏళ్ళు నువ్వు ఓటేయమన్న ప్రభుత్వం? 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు హెలికాప్టర్ పెడితే, వాళ్ళు స్పెషల్ బైట్ పెడితే చక్కగా సింగారించుకుని లుంగి కట్టుకుని ఊపుకుంటా వచ్చి వెళ్ళిపోయి టీ దాగి వెళ్ళిపోయావు కదా కబుర్లు చెప్పుకుని. ఏం చేసావు? 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉంది కదా. నలిగిపోతున్న రాయలసీమలో నలిగిపోతున్న బలిజల కోసం, ఇక్కడ ఇబ్బందులు పడుతున్న కాపుల కోసం ఏం చేశావు? 5 ఏళ్ళు నీదే కదా ప్రభుత్వం. ఎక్కడ తెచ్చావురా బాబు? ఏం చేసావు? బోయి కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతిథ్యం రావటం లేదో దాని మీద కథనాలు నడపండి. వాళ్ళకి మీడియా వాళ్ళకి నువ్వు చెప్తున్నావు, వాళ్ళు నవ్వుకోరా? ఓ వీడు బడాయి బందరల్లా, అసలు వీడు సావు, వీడు అసలు మామూలు కాదు కదా బాబు వీడు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి బోయిలకి మంత్రి ఇచ్చి, బోయిలకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, బోయిలకి కోఆపరేటివ్ బ్యాంక్, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష స్థానం ఇచ్చి, మండల ప్రెసిడెంట్లు, జిల్లా జడ్పీటీసీలు, అనేక రాజకీయ అంటే రాజ్యాధికారం అనేదే ఇవాళ పేద కులాల అంతిమ లక్ష్యం.
దాన్ని సాకారం చేస్తున్నాడు ఎవడు? ఆ కళను సాకారం చేస్తున్నాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అంటే అధికారం లేకపోతే బరి తెగిస్తావా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? గడాఫీ లాంటి నియంత్రణలే చేసిన తప్పులను వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్ళు కొట్టి చంపేశారు. అసలు కొట్టి చంపదలుచుకుంటే నువ్వు మొదలెట్టిన కాడి నుంచి నువ్వేం చెప్పావు అసలు? అది మనలో మనకురా రే పవనం, మనలో మనకి. నువ్వేం చెప్పావు? 2012లో నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను పార్టీ పెడతానని. అబ్బాబాబు వద్దునా నాన్న, నువ్వు పెట్టబాకు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు అయిపోతుంది, నువ్వు పెట్టబాకు, నువ్వు నేను కలిసి డ్యాన్స్ ఆడదాం, ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నీకు నాకు శీలం చెడిపోద్ది, ముందు మోడీ దగ్గరికి వెళ్ళి మోడీకి మద్దతు పలికి తర్వాత నన్ను కూడా కలుపుకోమని చెప్పాడని చెప్పి నువ్వే చెప్పావు. పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు. వీడియోలు ఉన్నాయిగా, పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు. అది అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ఓటేయమన్నావు. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు లుచ్చా యదవ పెద్ద అవినీతి కొండాకోరు అది తిట్టావు కదా గుంటూరులో సబ్బెట్టి. మళ్ళీ తర్వాత ఏం చెప్పావు? అసలు నాకు చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు నేను కత్తి సుత్తి కంకి, కత్తి కొడవలే, కత్తి సుత్తి ఇట్లాంటివన్నీ పట్టుకున్నానని చెప్పి మా ఇంట్లో చెప్పారు. నేను చిన్నప్పటి నుంచే అసలు పాకే వయసు నుంచే కమ్యూనిస్ట్ అని చెప్పని పాపం వాళ్ళకి ఎరేసి చంద్రబాబు చెప్పంగానే కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసావు. కానీ అదేనా సక్రమంగా ఏడ్చాము మనం? చంద్రబాబు ఎక్కడ టికెట్లు మార్చమంటే, ఉదాహరణ గన్నవరం ఏం చేసావు? గన్నవరంలో టికెట్ కమ్యూనిస్టుకి ఇచ్చి ఎందుకు లాక్కున్నావు? ఏం చేసావు? బీఎస్పీకి ఎందుకు పెట్టావు? పామర్లో ఏం చేసావు? మంగళగిరిలో ఏం చేసావు? ఈ డ్రామాలు ప్రజలకు తెలీదా? ఏ ఊళ్ళో ఏ కులాన్ని పెట్టావు, ఎవరిని పెట్టావు? కులం గురించి మాట్లాడుతున్నావు, సమాజం గురించి మాట్లాడుతున్నావు. ఈ 9 జిల్లాల్లో ఉన్న కాప్ సీట్లన్నీ, మొన్న ఎంపీ సీట్లన్నీ ఎవరికి ఇచ్చాం మనం? ఒక ఎస్సీ రిజర్వ్ తప్పితే మిగతా ఎవరికి ఇచ్చాం మనం? ఎందుకు ఇచ్చాం? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చంద్రబాబు మీద ద్వేషంతో కసితో జగన్మోహన్ రెడ్డి కాపులు ఎక్కడ ఓటేసేస్తారని చెప్పని కులం గురించి నువ్వు మాట్లాడతావు. కులాలు ఉండకూడదని మాట్లాడతావు, కాసేపు కులం గురించి మాట్లాడతావు. అసలు భీమవరం గాజువాకి ఎందుకు పోటీ చేసావు చెప్పు? కులమానం ఏంటి? మనలో మనకిద్దరం చెవులో మాట్లాడుకున్నాం. ఎందుకు వెళ్ళావు భీమవరం? ఎందుకు వెళ్ళావు? ఏలూరులో ఓటు చేర్చుకున్నావు కదా. ఏలూరు కాకుండా భీమవరం గాజువాకి ఎందుకు వేసావు చెప్పు? కాపులు ఎక్కడ ఎక్కువగా అత్యధికంగా ఉంటే అక్కడ వేసి నువ్వు కులాల గురించి, రిజర్వేషన్ గురించి, మతాల గురించి, ఈ కుల వ్యవస్థ గురించి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పని దిల్రాజు రెడ్డి, జగన్ రెడ్డి మాట్లాడుకోండి నేను చెప్తావు. కథలు ఎవరికి తెలియకుండా ఉన్నాయి ఈ డ్రామాలు ఇవన్నీ. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా రాత్రి నుంచి ఆందోళనలో ఉన్నారు, నేను మరొకసారి ఈ వేదికగా మరొకసారి సునీల్ నారాయణ గారిని కూడా వేడుకుంటున్నాను. మీ సినిమా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తుందా? 2021 ఏప్రిల్ నుంచి జీవో 35 ఇచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఏమి ఏడిపించింది? సినిమా వ్యవస్థ, మీరు నడుపుతున్న వ్యవస్థ ఎలా నడుపుతున్నారు? ధర్మంగా మాట్లాడండి. థియేటర్ ఓనర్లు కానీ,
డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరిని కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మం చెప్పండి, మాట్లాడండి. ఇలాంటి పిచ్చి కూతలు, కారు కూతలు కూసేటువంటి వాళ్ళ నోరు కట్టాలంటే ధర్మం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు. ఏదో జర్మనీ, ఫ్రాన్సు, ఇవి చాలా కథలు చెప్పావు. మోహన్ బాబు గారు మీరు నోరెత్తండి, రాజశేఖర రెడ్డి మీరు చుట్టాలన్నారుగా, నేను విన్నాను లేనాడు. అంటే మన ఎందుకు ఏదో మాటలు, మొన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు, మంచు విష్ణు, రాజశేఖర రెడ్డి గారు మాకు చుట్టాలు, చంద్రబాబు మాకు చుట్టాలని చెప్పని. మరి మనిద్దరం కూడా ఎక్కడొకటి బీరకాయ బీసేది కాపులమే కదా. వాళ్ళు అయినప్పుడు ఆయన రెడ్లమ్మాయిని చేసుకున్నాడు, ఇటు పక్కన కమ్మోళ్ళు కాబట్టి అటు ఇటు అంతా చుట్టారకాలు ఉండి ఉంటాయి. మనం ఎక్కడో బీరకాయ బీసేగా కాపులం మనం. అందుకే చెప్పేది, సూర్యకమ్మ గారు బతిమాలినప్పుడు, ఆవిడ తాపత్రయపడినప్పుడు, నిన్ను గడ్డం పట్టుకు బతిమాలినప్పుడు బడికెళ్ళి చదువుకుంటే ఏదో ఒకటి జ్ఞానం అబ్బేది. 24/8/2021 పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోకుండా పాఠశాలల్లో స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చిందిరా బాబు, నీకు తెలియదేమో సంగతి అనా పీకే. జూనియర్ కాలేజీల్లో ఎంపీసీకి ఎంత తీసుకోవాలి, అది కూడా గ్రామ పంచాయతీలో కనుక కాలేజీ ఉంటే, నాన్ సైన్స్ ఉంటే ఎంత తీసుకోవాలి, మున్సిపాలిటీలో అయితే ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జీవో నెంబర్ 54 డేటెడ్ 24/8/2021. ఇది ఒకసారి చూసుకో. అట్లాగే సాయిధర్మ తేజ్ గారు కూడా తొందరగా కోలుకోవాలి, తొందరగా మరొక షూటింగ్ సినిమాకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటూ ఆయన ఏదో నిన్న ఏదో చెప్పాడు, ఏంటది, దేవాకట్ట జోహార్లు. దేనికి జోహార్లు? దేవాకట్ట గారికి దేనికి జోహార్లు? మరి ఎర్రి సన్నాసి పిచ్చి పీకే. రిపబ్లిక్ సినిమా కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎంతకో నేను చెప్పండి చెబుతా, మీరు కనుక్కోవాలంటే నువ్వు కనుక్కో. వెస్ట్ గోదావరి ప్రవీణ్ అని ఆయన తీసుకున్నాడు. ఎంతకో నేను చెప్పండి చెప్తాను, నా దగ్గర లెక్క మీకు కావాలంటే మీరు చూసుకోండి. ఈస్ట్లో భరత్ అని ఆయన తీసుకున్నాడు, రాజమండ్రి అనుకుంటా భరత్ గారిది. ఆయన ఎంతకు తీసుకున్నాడో నేను చెప్పండి చెప్తాను, మీ దగ్గర కావాలంటే నువ్వు తెలుసుకో ఒకసారి. అదో సన్నాసి ఇంటర్నెట్ ఉన్నావుగా, నీకే వింటున్నావా? వింటావు ఇలాగేం చెప్పావు. సీడెడ్ 2.5కే, ఏదో 2.5 అంటే ఏం మరి తెలియదు, 2.5 లక్షలు ఏంటో మరి ఇది సీడెడ్ ఒకటి తీసుకున్నారంట. పాపం ఏడవలేక నవ్వుతూ ఇంకో పక్కన కూడా ఉన్నాడు, అవన్నీ పక్క తర్వాత మాట్లాడుకుందాం లేని. దిల్ రాజు రెడ్డి గారు వైజాగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ కట్టాదేవా గారు ఏమి గాల్లో ఏమి లేరు పీకే గారు. సినిమా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారతదేశంలో నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవడైతే అక్రమాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింహ స్వప్నం. నీకు సింహంలాగా కనపడుతుందంటే ఇక నువ్వునే తెలుసుకో, నువ్వెవరో, నువ్వేంటో. సక్రమంగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు వ్యాపారం చేసినా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని ఇస్తుంది, ఏమి ఇబ్బంది నీ జోలికి ఎవరికి రాదు. దానికి ఉదాహరణే జీవో 35 ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇంతెంత ఎందుకు తీసుకెళ్తున్నారనేది. వినోదాన్ని అందిస్తున్నాం డబ్బులకని చెప్తున్నా. చివరిగా ముగింపుగా